వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం ఏర్పడిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె దినకరమూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య వెల్లడించారు. ఏపీ బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ ఇప్పుడు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించిందన్నారు. బహుజన ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలు, పదోన్నతులలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగుల సమస్యలతో పాటు సామాన్య ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సంఘం శాఖలను విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కాంతారావు, ఉపాధ్యక్షులు ఎస్ రమణ, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సుందర్రావు, జాయింట్ సెక్రటరీ నాగార్జున, ట్రెజరర్ పి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళ కోసమే పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘంగా ఏపీ బస్ ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఏపీ బస్సులో ఈ వర్గాలకు మాత్రమే ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. ఎన్నో వర్గాలకి సమస్యలు పరిష్కరించినట్టుగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. ఇందులో ఈరోజు మనం రాష్ట్ర కార్యవర్గంగా ఏర్పాటు చేసుకున్నాం. మరి మా స్టేట్ ప్రెసిడెంట్గా చంద్రమూర్తి గారిని, స్టేట్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా సుందరరావు గారిని, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్కా కాంతారావు గారిని, అలాగే స్టేట్ ట్రెజరర్గా చంద్రశేఖర్ గారిని, కార్యవర్గ సభ్యులుగా రాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా మేమందరం రాష్ట్ర కమిటీ ఏర్పడ్డాం. ఈ కమిటీ ఇంతకుముందు 28 జిల్లాలు తిరిగి 28 జిల్లాలో కమిటీ చేసుకొని 28 జిల్లాల వరకు నుంచి ఉద్యోగులు సమీకరించుకొని ఒక పెద్ద స్థాయిలో విస్తృతంగా పెద్ద స్థాయి సంస్థని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి బాధలను కూడా పరిష్కారం చేయడం కోసం ఈ సంస్థ ద్వారా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ముఖ్యంగా ఈ సంస్థను ఈరోజు కొత్త రూపాంతరం దాల్చుతుంది. ఇంతకుముందు 2011లోనే బహుజన ఎలక్ట్రిసిటీ ఉద్యోగ సంఘంగా దీని కార్యక్రమాలు చేస్తుండేది. ఈరోజు మరిన్ని సంస్థలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘంగా కొత్త వరవడితో స్టార్ట్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బహుజనులందరికీ ఇప్పటికే చాలా ఉద్యోగ సంఘాలు, చాలా కుల సంఘాలు కూడా ఈ బహుజనుల వైపు పనిచేస్తున్నప్పటికీ ఇంకా కూడా చాలా చేయాల్సింది కాబట్టి మా స్థాయికి తగ్గట్టుగా మా ఏరియాలలో ఈ బహుజన ఉద్యోగులకు వచ్చే సమస్యల పట్ల వాళ్ళ అంటే ప్రత్యేకించి ఉద్యోగస్తులకు వాళ్ళ సర్వీస్ మ్యాటర్లు కానీ ట్రాన్స్ఫర్లో ప్రమోషన్స్ విషయం అయితే మా శక్తి మేర వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం మేమంతా ఏకమవుతున్నాము. ఈ ఒక్క సంస్థ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా కలుపుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం మాకు తెలిసిన విధంగా మా ఏరియాలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో నుండి కూడా మా శాఖను విస్తృత స్థాయిలో బలోపేతం చేస్తాము. సో మా ఉద్దేశము అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం పే బ్యాక్ టు ది సొసైటీ కేవలం ఉద్యోగస్తుల యొక్క సమస్యలే కాకుండా సామాన్య ప్రజల సమస్యలు కూడా ఏదైనా మా దృష్టికి వస్తే వాటిని కూడా తీర్చడానికి మా వంతుగా కొంత కాంట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడం కోసం ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా మీకు తెలిసినంత వరకు కూడా ఏదైనా మేము చెప్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.